నేను మాది కనిగిరి తాలూకా కుడుమలకుంట గ్రామం మాది. నేను 1960లో వచ్చాను విజయవాడ. వచ్చినప్పుడు నుంచి కూడా ఈ ముఖ్యమంత్రులందరూ నేను 5 సంవత్సరాల నుంచి కాంగ్రెస్లోనే ఉన్నాను, పూర్వకాలం నుంచి. ఇన్ని చూస్తే ఇంతమంది ముఖ్యమంత్రులు చూసినాం, కానీ రాజశేఖర రెడ్డి అటువంటి ముఖ్యమంత్రిని చరిత్రలో చూడలే. ఏది కావాలని నన్ను పట్టుకొని నేను ముఠా పని చేసేవాడిని. ముఠా పని రైల్వే గూడ్ షీట్లో తోళ్ళు మోసినటువంటి వ్యక్తిని ఆ రోజు లాల్ చేసుకొని బాగా బంగారంగా బాగున్నాలే గింగులు గింగులు నన్ను ముందు వెళ్ళాను. వెళ్ళిన తర్వాత అన్న అన్నాడు. అన్న అంటే ఏంది సార్, నేను నన్ను అన్న అంటున్నావు అంటే, నువ్వు నాకంటే 5 సంవత్సరాలు పెద్దోడివి, నువ్వు నాకు అన్నావు, నువ్వు నన్ను అన్న అనటంగానే సార్ అన్నవు, రాజశేఖర రెడ్డి తమ్ముడు అని పిలువు. అటువంటి వ్యక్తి లాస్ట్న ఇవాళ ఫ్రీ కరెంట్ ఒకటి, ఆరోగ్యశ్రీ ఒకటి, ప్రాజెక్టులు ఒకటి, ఇన్ని మంది చేసినటువంటి వాడి రాష్ట్రంలో సంజీవ్ రెడ్డి ఒకటి చేసిండంట. ఏది తర్వాత మన కరకట్ట కానీ అన్ని విషయాలు కూడా మన రాష్ట్రానికి, మన 13 జిల్లాలకు పేరు చేసినటువంటి వ్యక్తి రాజశేఖర రెడ్డి. రాజశేఖర రెడ్డి తర్వాత ఆయన తనయుడు జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారు అసలు ఇంతమంది రెడ్డి గారు కుర్రోళ్ళు ఉన్నారు. బ్రహ్మానంద రెడ్డి కొడుకున్నాడు, సంజీవ్ రెడ్డి, చాలామంది ఉన్నారు, చాలామంది ఉన్నారు. కానీ ప్రజలు బీద వాళ్ళ ముసలాళ్ళను ముద్దు పెట్టుకున్నాడు, నాబోటోళ్ళను ఆదరించిండు. ఇవాళ పల్లెల్లో లేకపోతే మా తండ్రి నా కొడుకు కాదు, జగన్మోహన్ రెడ్డి మా కొడుకు, మాకు భోజనం పెడుతున్నాడు, రైతు భరోసా ఇస్తున్నాడు, పింఛన్ ఇస్తున్నాడు. ఇవన్నీ కూడా ఆయన మా తండ్రి కొడుకులు, మా కొడుకు ఆయన అని. ఇవాళ ఆయన చేసిన పని ఒక్క కాలువ కానీ ఒక్కటి కానీ, ఆయన ముఖ్యమంత్రిగా వచ్చాడు, అక్కడ ఉన్నటువంటి జనం అంతా కూడా టౌన్లోకి వచ్చారు నీళ్లు లేక. చంద్రబాబు నాయుడు గారు ఎక్కిండు, నీళ్లు కూడా లేకుండా పోయినాయి. ఇవాళ సమిష్టిగా పంటలు పండించుకుంటున్నారు బ్రహ్మాండంగా. అక్కడ పొలాలు ప్రాజెక్టులు వస్తుంది. ఎలుగొండ కాలం కింద ఉండేది, ఒక్క కాలం పూర్తి అయింది, రెండో కాలం కూడా తయారైపోతుంది. అటువంటి మహానుభావుడిని కొంతమంది ఏదో విధంగా మాట్లాడుతున్నారు. ఏదో విధంగా అంటే దౌర్జన్యంగా రౌడీ పూజంగా చేసి ఏదో చేయాలనే ఉద్దేశంతో అలాంటి వాళ్ళు మళ్ళా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతాడు గ్యారంటీగా. నేను సాగబోయే వరకు ముఖ్యమంత్రి అవుతాడు. ఆయన ముఖ్యమంత్రి చూసి చచ్చిపోతాను నేను.